హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, పోస్టల్ జీడిఎస్ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లింక్ యాక్టివేషన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అయితే బిఫోర్ దట్ నేను మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది చెప్పాలి. అది ఏంటి అంటే, మనకి ఇంతకుముందు ఈ పోస్టల్ జీడిఎస్ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఒక నెల రోజుల పాటు టైం ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు మాత్రం కేవలం 15 రోజులు మాత్రమే టైం ఇచ్చారు. కాబట్టి అప్లికేషన్ అనేది త్వరగా చేసుకోండి. వితిన్ 1 వీక్ లోపు చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు గన లేట్గా అప్లికేషన్ చేయాలనుకుంటే మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను అంటే, దీనికి పోస్టల్ జీడిఎస్ జాబ్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా చాలా తక్కువ అప్లికేషన్ ఫీజుతో గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఇస్తున్నారు. చాలామంది అభ్యర్థులు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకుంటారు. కాబట్టి ఒక్కసారిగా ఇంతమంది అభ్యర్థులు అప్లై చేసుకోవడం వలన అందులోనూ టైం అనేది సగానికి తగ్గించడం జరిగింది. ఇంతకుముందు 30 రోజులు ఇచ్చేవాళ్ళు, బట్ ఇప్పుడు మాత్రం 15 రోజులు మాత్రమే టైం ఇస్తున్నారు. దీనివల్ల సర్వర్ ఇష్యూస్ అనేవి చాలా వస్తాయి చివరిలో కనుక మీరు అప్లై చేసుకుంటే. కాబట్టి ముందుగానే అప్లికేషన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఈ పోస్టల్ జీడిఎస్ జాబ్స్కి ఎలా అప్లికేషన్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ఎవ్రీ పాయింట్ నేను మీకు వివరిస్తూ అన్ని వివరాలు తెలుగులో క్లియర్గా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి. ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైనా చిన్న తప్పు చేసినా, మీ పేరు దగ్గర కానివ్వండి, ఒక్క లెటర్ తప్పున్నా కూడా మీకు జాబ్ వచ్చినా కూడా మీరు జాబ్కి సెలెక్ట్ అయ్యే అవకాశాలు అనేవి 100% ఉండవు. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు వాళ్ళు ఎవరిని ఫిల్టర్ చేద్దామా అనే చూస్తారు, కానీ వీళ్ళకి హెల్ప్ చేద్దాము అని ఎవరు కూడా చూడరు. ఎందుకంటే మీ వెనకాల చాలామంది అభ్యర్థులు వెయిట్ చేస్తుంటారు. మీరు మీ యొక్క రిజెక్ట్ అయితే, అంటే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే నెక్స్ట్ వాళ్ళకి జాబ్ ఇవ్వడానికి. కాబట్టి అప్లికేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లికేషన్ అనేది చేయాలి. స్టెప్ బై స్టెప్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి. సో డైలీ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎవ్రీడే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు వాటిని మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటి అంటే, మనం ఈ పోస్టల్ జీడిఎస్ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి కొత్త వెబ్సైట్ క్రియేట్ చేశారు. ఇంతకుముందు ఇది పాత వెబ్సైట్, జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని ఉంది కదా, ఇది పాత వెబ్సైట్. దీని యొక్క యూఆర్ఎల్ వచ్చి ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్.gov.in అని ఉండేది. ఇప్పుడు మాత్రం కొత్త వెబ్సైట్ని 2026 సంవత్సరం నుంచి తీసుకుని వచ్చారు. దీని ద్వారానే మనం ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ అప్లై ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. చాలామంది అభ్యర్థులు పాత వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఈ విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. నేనైతే డైరెక్ట్గా మీకు లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కొత్త వెబ్సైట్ లింక్ని. అక్కడి నుంచి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. మనకి అప్లికేషన్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే, 2 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 16 ఫిబ్రవరి లోపు అప్లికేషన్ చేసుకోవాలి. ఓకేనా? ఇక మన ప్రాంతంలో వేకెన్సీ ఉన్నాయా లేదా, ఏ ప్రాంతంలో ఎక్కడ వేకెన్సీ ఉన్నాయనేది కూడా మనకి ఇక్కడ చూసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆంధ్రప్రదేశ్లోని ఏదైనా ఒక డివిజన్ని ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆ పోస్ట్ ఆఫీస్ పేరు ఏంటి, అలాగే అక్కడ టీఆర్సీఏ ఎంత ఉంది, అది ఏ కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్ చేయబడి ఉంది, లాంగ్వేజ్ ఏంటి, పిన్ కోడ్ ఏంటి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఈ విధంగా ఇచ్చారన్నమాట. సో కాబట్టి మీరు కూడా మీకు ఏ డివిజన్లో కావాలి అంటే వేకెన్సీస్ అక్కడ మీ క్యాస్ట్కి రిజర్వేషన్ చేయబడి ఉన్నాయా, లేదా అక్కడ బీపీఎం పోస్ట్ ఉందా, ఏబీపీఎం పోస్ట్ ఉందా అనేది చూసుకోవాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి సర్కిల్స్ లిస్ట్లో, ఆ డివిజన్స్ లిస్ట్లో అనేది మీరు చూసుకోవచ్చు. ఓకేనా? లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మనకు ఈ పోస్టల్ జీడిఎస్ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి కొత్తగా ఓటీఆర్ అని తీసుకొచ్చారు. దీన్నే వన్ టైం రిజిస్ట్రేషన్ అంటారనమాట. ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది మనం లైఫ్ టైంలో ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? మళ్ళీ రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఫ్యూచర్లో వచ్చేటువంటి జీడిఎస్ నోటిఫికేషన్లన్నిటికీ కూడా ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ యూస్ చేసే మనం అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నమాట. సో దీనికి ఇక్కడ మనకి లింక్ అనేది ఇచ్చారు అఫీషియల్ వెబ్సైట్లో, కొత్త వెబ్సైట్లో. క్లిక్ హియర్ ఫర్ రిజిస్టర్ లేదా అప్లై అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది సపరేట్గా వీడియో చేశాను, అది మన ఛానల్లో ఉంది. నిన్నే అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు ఒకసారి దాన్ని చూస్తే మీకు క్లియర్గా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనేది అర్థమవుతుంది. ఒకవేళ ఇంతకు ముందే కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండి, మీరు ఒకవేళ ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కనుక మర్చిపోయి ఉంటే మీరు ఒకసారి మెయిల్ చెక్ చేసుకోండి. ఓకేనా? మెయిల్లో ఉంటుంది, అక్కడ పోస్టల్ అని కొడితే వస్తుంది, మెయిల్లో సెర్చ్ చేస్తే. ఒకవేళ అప్పటికీ రాలేదంటే మీ యొక్క మొబైల్ నెంబర్ కానీ
కానీ ఈమెయిల్ ఐడి కానీ యూజ్ చేసి మీరు మీ మర్చిపోయినటువంటి రిజిస్ట్రేషన్ ఐడిని మీరు ఇక్కడ పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఈ పాత వెబ్సైట్లో మనకి ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ .gov.in అనే వెబ్సైట్లో మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయి ఉంటే దీన్ని మీరు పొందే అవకాశం అనేది ఇక్కడ కల్పించారు. దాని లింక్ను కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. సో ఇప్పుడు మనం ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి ఈ పోస్టల్ జీడిఎస్ జాబ్స్కి అనేది చూద్దాం. సో డియర్ ఫ్రెండ్స్, ఈ పోస్టల్ జీడిఎస్ జాబ్స్కి మనము అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లో వచ్చిన తర్వాత మనము లాగిన్ పైన క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ అండ్ అప్లై పైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మనము మన యొక్క యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్, ఓకేనా, యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్, ఇది మనకి సర్వర్ బిజీ అని వస్తుంది, బట్ ఇక్కడ మనకు వస్తుంది అనమాట. యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎక్కడ ఉంటాయని మీకు డౌట్ ఉంటే మనకి మెసేజ్ వచ్చి ఉంటుందండి. రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మెసేజ్ వచ్చి ఉంటుంది. దాని ద్వారా మీరు ఆ మెసేజ్ ఒకసారి చెక్ చేసుకోండి. దాంట్లోనే పాస్వర్డ్ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా, మీ ఫోన్కి వచ్చి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. అప్లికేషన్ ఓపెన్లో ఉంది, అప్లై చేసుకోండి అంటున్నారు. మీరు నోటిఫికేషన్ చూడాలి అంటే ఇక్కడ వ్యూ నోటిఫికేషన్ పీడిఎఫ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ అనేది చూసుకోవచ్చు. ఓకేనా, చదువుకోవచ్చు ఏమన్నా ఉండాలంటే. ఇక్కడ ఇప్పుడు మనం అప్లై పైన క్లిక్ చేద్దాం. అప్లై ఆన్లైన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లై ఫర్ ఏ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్, ఫిల్ అవుట్ ద అప్లికేషన్ ఫామ్ టు అప్లై ఫర్ జీడిఎస్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి జీడిఎస్ షెడ్యూల్ 1 జనవరి 2026 నోటిఫికేషన్ అనే ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఈ పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్రెడీ మనం ఇచ్చాము కొన్ని. ఈ మన కేటగిరీ, మన పేరు, ఈమెయిల్ ఐడి, ఇవన్నీ ఎప్పుడు ఇచ్చాము అంటే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నాం కదా, అప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరికొన్ని డీటెయిల్స్ అనేది మనం ఇవ్వాలి. అవి ఏంటివి అంటే, సో ఇక్కడ మనం ఇంకా ఇవ్వాల్సింది ఏంటి అంటే మ్యారిటల్ స్టేటస్, అంటే మీకు మ్యారేజ్ అయిందా లేదా, అయింది అవ్వలేదంటే సింగిల్ అని పెట్టండి, మ్యారేజ్ అయింది అంటే మ్యారీడ్ అని పెట్టండి. విడో, ఒకవేళ మ్యారేజ్ అయ్యి భర్త లేదా భార్య మరణించి ఉంటే విడో పెట్టండి. విడోవరా లేదా డైవర్స్డా, సపరేటెడా ఏంటి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీరు పర్సన్ విత్ డిజేబిలిటీనా కాదా అని అడుగుతుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, ఆల్రెడీ మీరు ఏదైనా వర్క్ జాబ్ చేస్తున్నారా అని అడుగుతున్నారు అనమాట. ఎస్ అయితే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అడ్రస్, ఇక్కడ 2 అడ్రస్లు ఉంటాయి. ఒకటి పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది, ఇంకొకటి ప్రెజెంట్ అడ్రస్ అనేది ఉంటుందన్నమాట. సో ప్రెజెంట్ మీరు ఉన్నటువంటి అడ్రస్ ఇక్కడ టైప్ చేయండి, అలాగే పర్మనెంట్ అడ్రస్ అనేది ఇక్కడ టైప్ చేయండి. ఒకవేళ మీ ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ 2 ఒకటే అనుకోండి, అప్పుడు సేమ్ యాజ్ ప్రజెంట్ అనే దీనిపైన క్లిక్ చేస్తే మీరు ఫస్ట్ ఇక్కడ ప్రజెంట్ అడ్రస్లో ఏవైతే డీటెయిల్స్ ఇచ్చింటారో అవన్నీ ఇక్కడ కాపీ అయిపోతాయి. మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం అనేది లేదన్నమాట. ఓకేనా, సో ఇది చూసుకొని ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు మన యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది అడుగుతారు. ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ దగ్గర ఫస్ట్ మనకి 10th క్లాస్ మీరు సెలెక్ట్ ఎస్ఎస్సి స్టడీడ్ సర్కిల్ అని అడుగుతుందన్నమాట. మీరు ఏ సర్కిల్లో 10th క్లాస్ అనేది చదివారు అనేది అడుగుతుంది. సో అది ఎక్కడ చదివారు అనేది మీరు ఇక్కడ ఆ సర్కిల్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు అంటుంది. ఓకేనా, ఏ ఇయర్లో మీరు 10th క్లాస్ పాస్ అయ్యారు. అండ్ సెలెక్ట్ ద బోర్డు, ఏ బోర్డు ద్వారా మీరు 10th క్లాస్ పాస్ అయ్యారో ఉంటుంది. ఇక్కడ లిస్ట్ అనేది ఉంటాయి. మీరు ఏ బోర్డు ద్వారా పాస్ అయ్యారో ఆ బోర్డు అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎస్ఎస్సి మెమో నెంబర్ అని అడుగుతున్నారు అన్నమాట. ఈ ఎస్ఎస్సి మెమో నెంబర్ ఏంటి అంటే మనకి మార్క్స్ కార్డు ఉంటుంది, దానిపైన మెమో నెంబర్ అనేది ఉంటుంది. లేకపోతే సర్టిఫికేట్ నెంబర్ అయినా వేయచ్చు, లేదా రోల్ నెంబర్ అయినా వేయచ్చు, లేదా హాల్ టికెట్ నెంబర్ 10th క్లాస్లో ఉంటుంది కదా, దాన్నైనా ఏదో ఒకటి మీరు అక్కడ వేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా, సో ఈ విధంగా ఏదో ఒక నెంబర్ మీ సర్టిఫికేట్లో ఉన్నది వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎంటర్ మార్క్స్ అప్లైడ్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్ అంటున్నారు. ఓకేనా, సో మనకి మార్క్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు వచ్చాయి, ఫస్ట్ లాంగ్వేజ్లో ఎన్ని మార్కులు వచ్చాయి, మ్యాథమెటిక్స్లో ఎన్ని, జనరల్ సైన్స్లో ఎన్ని, సోషల్లో ఎన్ని, అలాగే సెకండ్ లాంగ్వేజ్లో ఎన్ని మార్కులు వచ్చాయి అనేది మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు గ్రేడ్ పాయింట్స్ అనుకోండి, ఇక్కడ గ్రేడ్ పాయింట్స్ మీరు ఎంటర్ చేసేస్తే సరిపోతుంది. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ హ్యావ్ యూ స్టడీడ్ ఎనీ అడిషనల్ లాంగ్వేజ్. ఓకేనా, ఇక్కడ పైన మనం చెప్పిన లాంగ్వేజ్లు కాకుండా ఇంకా ఏదైనా అడిషనల్గా మీరు లాంగ్వేజ్ కానీ చదివి ఉంటే దానికి ఎస్ అని క్లిక్ చేసుకొని ఆ లాంగ్వేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇక్కడ రాయవచ్చు, లేకపోతే నో అని పెడితే మీరు సరిపోతుంది అనమాట. అడిషనల్ లాంగ్వేజ్ అంటున్నారు అంటే హ్యావ్ యూ స్టడీడ్ ఎనీ అడిషనల్ లాంగ్వేజ్ అదర్ దెన్ ద వన్స్ మెన్షన్డ్ అబోవ్, అంటే మనకి ఇక్కడ
ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనము తెలుగు లాంగ్వేజ్ అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. అదర్ లాంగ్వేజ్‌లు కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఏ సర్కిల్‌కి సంబంధించింది అనేది మీరు చూసుకొని, మీరు అక్కడ ఉన్నటువంటి లోకల్ లాంగ్వేజ్ చదివారా? లేదా? అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో, ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ బోర్డ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో, నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది అడుగుతుంది. ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే మనం అప్లై చేసుకునే చోట ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నార్త్ ఈస్ట్‌కి కట్ ఆఫ్ తక్కువ ఉంటుందని అక్కడ అప్లై చేయాలనుకుంటున్నాను. ఎక్కడైనా సరే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అక్కడ నీకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి డివిజన్‌లు మాత్రమే చూపిస్తుందన్నమాట. పైన నువ్వు లాంగ్వేజ్‌లు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నావు కాబట్టి, దానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి డివిజన్‌లు మాత్రమే చూపిస్తుంది. ఓకేనా? సో, మీరు ఏ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే మీకు అన్ని డివిజన్‌లు చూపిస్తుంది. ఎందుకు? మీరు అన్ని డివిజన్‌లకి అక్కడ ఎలిజిబులే. కాకపోతే నార్త్ ఈస్ట్‌కి కానీ, ఇతర రాష్ట్రాలకు గానీ మీరు అప్లై చేయాలనుకుంటే మాత్రం, అక్కడ మీకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి రాష్ట్రాలను మాత్రమే చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నార్త్ ఈస్టర్న్‌లో పెడుతున్నాను. అక్కడ అరుణాచల్ ప్రదేశ్ లేదా మణిపూర్, నాగాలాండ్ ఈ మూడిటికి మనం అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో, అరుణాచల్ ప్రదేశ్‌లో పెడుతున్నాను. ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ అంటే మీకు అక్కడ ఏ లాంగ్వేజ్ వచ్చు అని అడుగుతుందనమాట. ఓకేనా? ఆ లాంగ్వేజ్ మీకు వచ్చా లేదా అనేది చూసుకొని మీరక్కడ దానికి సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మణిపూర్ కానివ్వండి. ఇక్కడ మనకి లిస్ట్ కూడా మొత్తం ప్రొవైడ్ చేశారు. ఓకే. సో, ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి ఆ డివిజన్స్‌లో అనేది ఇవ్వడం జరిగింది. మీరు ప్రిఫరెన్స్‌లు కూడా ఒక్కొక్కటిగా ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, మనం ప్రిఫరెన్స్ ఇచ్చుకునేటప్పుడు ఇక్కడ మన డివిజన్‌లో ఉన్నటువంటి అన్ని పోస్టులకి కూడా మనం ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ 1, 2 మీకు ఎక్కడెక్కడైతే నచ్చుతాయో ఆ పోస్టులన్నిటిని కూడా మీరు ప్రిఫరెన్స్‌గా పెట్టుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఈ విధంగా పెట్టుకుంటే ఇక్కడ మనకి డిస్‌ప్లే అవుతాయి. ప్రిఫరెన్స్ సమ్మరీ అని మనం మనం లిస్ట్ పెట్టామో, ప్రిఫరెన్స్ ఇచ్చామో అవన్నీ ఇక్కడ లిస్ట్ అనేది మనకు చూపించడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా మనం ప్రిఫరెన్స్ పెట్టుకున్న తర్వాత, పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే డిక్లరేషన్ అనేది వస్తుంది. డిక్లరేషన్ కంటే ముందు ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చూస్ ఫైల్ మనకి ఫోటో అప్లోడ్ చేయాలి. జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలి. ఓకేనా? అలాగే సిగ్నేచర్ కూడా మనకి జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలన్నమాట. ఓకే. ఫోటో సైజ్ అనేది మనకి 30 KB కంటే ఎక్కువ ఉండాలి. లేదంటే తీసుకోదు. సిగ్నేచర్ కూడా ఎంత ఉండాలి అనేది మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు. దాన్ని ఒకసారి చూసుకొని ఫోటో సిగ్నేచర్లు చూడండి. ఇమేజ్ మస్ట్ బి 5:2 ల్యాండ్స్కేప్ అండ్ ఆస్పెక్ట్ రేషియోలో ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ ఫార్మాట్లో ఉంటేనే మనకి ఇది తీసుకుంటుందన్నమాట. సో, ఈ విధంగా ఫోటో అండ్ సిగ్నేచర్ ఎడిట్ చేసేసి అప్లోడ్ చేసేయండి. ఇక్కడ కొన్ని డిక్లరేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఐ యామ్ ఏబుల్ టు రైడ్ బైసికిల్, స్కూటర్, మోటార్ సైకిల్ ఫర్ మై డ్యూటీ అంటున్నారు. ఓకేనా? మనం డ్యూటీకి వెళ్ళడానికి సైకిల్ కానీ, స్కూటర్ కానీ, మోటార్ సైకిల్ కానీ మేము డ్రైవ్ చేయగలము అంటున్నారు. మిగిలినవన్నీ కూడా చిన్న చిన్న డిక్లరేషన్లే. ఇవన్నీ కూడా చదువుకొని అంటే డాక్యుమెంట్లో నేను అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చాను. 10th క్లాస్ నేను ఓన్గా పాస్ అయ్యాను. నేను ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. ఇలాంటివన్నీ ఈ డిక్లరేషన్లో ఉన్నాయి. ఒకసారి చదువుకోండి. మొత్తం 11 పాయింట్స్ ఉన్నాయి. చదువుకున్న తర్వాత ఇక్కడ డిక్లరేషన్ పైన క్లిక్ చేసి కన్ఫర్మ్ దట్ పైన క్లిక్ చేసి ప్రివ్యూ పైన క్లిక్ చేయండి. ప్రివ్యూ పైన క్లిక్ చేసి ఇది లాస్ట్ స్టేజ్ అనమాట. మనం అప్లికేషన్ చేసాం కదా, అది మొత్తం డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఒకసారి క్లియర్గా చూసుకోండి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. ఏమన్నా తప్పు ఉంటే ఎడిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసి ఎడిట్ చేయండి. ఒకవేళ అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేసి సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసేస్తే ఇప్పుడు మన అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోవడం జరిగిందన్నమాట. ఓకేనా? అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ మనకి యువర్ అప్లికేషన్ నెంబర్ కూడా మనకి వచ్చేసిందనమాట. ఓకేనా? ఇప్పుడు డౌన్లోడ్ యువర్ అప్లికేషన్ పీడిఎఫ్ ఫ్రమ్ యువర్ మై అప్లికేషన్ కార్డ్ అంటుంది. ఇక్కడ మన వెబ్సైట్లో మనకి డాష్ బోర్డ్లోకి వెళ్ళండి. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది కదా, ఇక్కడ మై అప్లికేషన్స్ అనేటువంటి ఆప్షన్ ఉంది కదా,
దీనిపైన క్లిక్ చేసి మనం సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా డౌన్లోడ్ పీడిఎఫ్ చేసుకొని దాన్ని మనం చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏవైనా కంప్లైంట్స్ మనం రైజ్ చేయాలి అనుకుంటే ఆ కంప్లైంట్స్ ఇక్కడ రైజ్ చేయవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంప్లైంట్ అనేది రైజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు సర్వర్ ఇష్యూ వలన అది వర్క్ చేయడం లేదు. అండ్ ఆ కంప్లైంట్ని మీరు ట్రాక్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో 18వ తేదీకు మనకి కరెక్షన్స్ చేసుకోవచ్చు. 18 మరియు 19వ తేదీ వరకు కూడా ఈ 2 రోజుల్లో అప్లికేషన్లో ఏమైనా తప్పులు ఉంటే కరెక్షన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో నేను మీకు చెప్పే విషయం ఏంటి అంటే ఇప్పటివరకు డీటెయిల్గా చూశారు, ఎలా అప్లికేషన్ చేసుకోవాలనేది చూశారు. ఓకే, ఇది బాగానే ఉంది. ఇప్పుడు మనకి అప్లికేషన్స్ అనేవి 2వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యాయి, 16వ తేదీతో ముగుస్తాయి. అంటే 15 రోజులు టైం మాత్రమే ఇచ్చారు. సో ఇంతకుముందు నెల రోజులు టైం ఇస్తేనే సర్వర్ ఇష్యూస్ అనేవి వచ్చేవి. ఇప్పుడు 15 రోజులే టైం ఇచ్చారు. ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. స్టార్టింగ్ రోజు ఇప్పటికే మనకి 12 గంటలకి ఇది ఓపెన్ అయితే నేను వివిధ బాధపడి మనకి ఈ అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. సర్వర్ ఇష్యూ వస్తానే ఉంది. ఇప్పుడు కూడా వెబ్సైట్ ఓపెన్ చేయండి మీరు కావాలంటే. సర్వర్ ఇష్యూనే డౌన్ అయింది వెబ్సైట్. అందుకే మేము చూడండి, పార్షియల్ టెంపరరీ అవైలబుల్ లాగిన్ అండ్ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆర్ కరెంట్లీ డిసేబుల్డ్ డ్యూ టు సిస్టమ్ డౌన్ టైమ్ అని మనకి ఇప్పుడు కూడా వస్తుందన్నమాట. ఓకేనా? కానీ నేను వేరే రూట్ యూస్ చేసి దానికి ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి మీకు చూపించడానికి నేను మీకు ఈ విధంగా చేసి చూపించడం జరిగింది. ఓకేనా? సో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.